ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎంతోమందిని ఇబ్బంది పెట్టేటటువంటి సమస్య నోటి దుర్వాసన. ఈ నోటి దుర్వాసన సతమతం చేస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన ఒక చక్కటి గృహ చికిత్స తెలుసుకుందాం. ఈ రోజున ఈ నోటి దుర్వాసనను పోగొట్టేటువంటి మాత్రల గురించి తెలుసుకుందాం. నోటి దుర్వాసనకి ముఖ్య కారణం ముందు తెలుసుకోవాలి, మలబద్ధకం. అలాగే కడుపులో అజీర్తి ఉన్నా కానీ ఈ సమస్య వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మలబద్ధకం, కడుపులో అజీర్తి ఇవన్నీ వెళ్ళిపోయి విరేచనం ఫ్రీగా అయితే కానీ నోటి దుర్వాసన తగ్గదు. అందుకని ఈ ఛానల్లో ఈ జీర్ణశక్తి కోసం, విరేచనం ఫ్రీగా అవ్వటం కోసం అనేక ఫార్ములాలు మనం చెప్పుకున్నాం. వాటి ముందు ప్రయత్నం చేయండి. అదనంగా ఈ కార్యక్రమంలో ఒక మంచి బోనస్, ఈ చెప్పుకోబోయేటటువంటి మాత్రలను తయారు చేసుకొని బుగ్గను పెట్టుకుంటే నోటి దుర్వాసన నుంచి మీరు పూర్తిగా బయటపడతారు. దీనికి కావాల్సినటువంటి పదార్థాలను వరుసగా రాసుకోండి. మొట్టమొదట చెప్పుకోవాల్సింది జాజికాయ, అలాగే తర్వాతది చెంగల్వ కోష్టు వేర్లు, తర్వాతది జాపత్రి అంటే జాజికాయ పైన ఉండేటటువంటి పత్రాలు, అలాగే పిప్పళ్ళు, పైపర్ లాంగం, ఈ చెట్టు తాలూకు ఫలాన్ని పిప్పళ్ళు అంటారు. అలాగే లవంగాలు, ఇవి ఒక ఫ్లవర్ బడ్స్ మీకు తెలిసినవే. ఇంకా యాలకుల తాలూకు గింజలు, అలాగే పచ్చ కర్పూరం, ఇది కూడా సిద్ధం చేసుకోండి. ఇంకా ఎండు ద్రాక్ష లేకపోతే తేనె, దీన్ని కూడా సిద్ధం చేసుకోండి. అన్నీ మీకు తెలిసినవే కదా. వీటిని ఉపయోగిస్తూ ఈ నోటి దుర్వాసన తగ్గించేటువంటి మాత్రలను తయారు చేసుకుందాం. ముందుగా జాజికాయ, అలాగే చెంగల్వ కోష్టు వేర్లు, జాపత్రి అంటే జాజికాయ పైన ఉండేటటువంటి పత్రాలు, ఇంకా పిప్పళ్ళు అంటే ఈ పైపర్ లాంగం తాలూకు ఫలం ఇది, అలాగే లవంగాలు, ఇవి పూ మొగ్గలు, అలాగే యాలకల్లోని గింజలు. వీటన్నిటిని మెత్తగా విడివిడిగా దంచండి, ఒకేసారి దంచకండి. ఇప్పుడు ఈ దంచిన పొళ్ళన్నింటినీ కూడా కలపండి. దీనికి కొద్దిగా పచ్చకర్పూరం కలపండి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. పచ్చకర్పూరం, హారతి కర్పూరం అని రెండు ఉంటాయి. హారతి కర్పూరం ఏమో టర్పంటైన్ ఆయిల్ నుంచి సింథటిక్గా తయారు చేస్తారు, అది లోపలికి తీసుకోకూడదు. పచ్చకర్పూరం ఏమో ఆ చెట్టు తాలూకు నిర్యాసం, ఇది తెల్లటి మీకు గడ్డలాగా అమ్ముతారు. ఈ పచ్చకర్పూరం కూడా వేయండి. వేసి ఎండు ద్రాక్షతో కానీ లేదా ఎండు కిస్మిస్ పళ్ళతో కానీ మెత్తగా నూరండి. నూరి ఇలాగ బొట్టన వేలు, చూపుడు వేలుతోటి చిన్న చిన్న మాత్రలు కట్టుకోండి. తేనె కూడా కలపవచ్చు, అంటే తేనె కూడా కలిపి ఆ జిగురు ఉంటుంది కాబట్టి దాంతో మాత్రలు జట్టుకోవచ్చు. నిల్వ చేసుకోండి. ఒక్కొక్క మాత్ర చొప్పున బుగ్గను పెట్టుకొని చప్పరిస్తూ రసం మింగుతూ ఉండండి. దీంతో ఈ నోటి దుర్వాసన తగ్గిపోతుంది. అలాగే దీనికి మరొక ఉపయోగం ఉంది. గుట్కాలు, వక్కపొడి ఇలాంటివి మీకు బాగా అలవాటైపోయాయి అనుకోండి. ఇలాగా గుట్కాలు, వక్కపొడి తినే అలవాటు మానాలన్నా కానీ దీన్ని ఈ మాత్రలను బొగ్గును ఉంచుకొని చప్పరిస్తూ ఉంటే వాటిపైకి మనసు పోదు. కాబట్టి ఈ నోటి దుర్వాసన సమస్య కాకుండా గుట్కాలు, తర్వాత వక్కపొడి, ఇవి ఒకవేళ బాగా అలవాటు పడితే వాటి నుంచి బయటపడటానికి కూడా ఈ మాత్రలు ఉపయోగపడతాయి. ఇలాగ నాకు వీలైనప్పుడల్లా ఇలా మంచి మంచి ఈ గృహ చికిత్సలు, చిట్కాలు మీకు మీరే తయారు చేసుకునేటువంటి ఔషధాలు వీటిని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే కన్సల్టేషన్ టైంలో ఏ డాక్టర్ అయినా 5 నిమిషాలు, మహా అయితే 15 నిమిషాలకు మించి కేటాయించలేడు. కానీ ఒక సమస్య గురించి కానీ లేకపోతే ఒక అంశం గురించి కానీ మీరు తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ అవసరం. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలో. ఈ వీడియోలోని సమాచారం నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు ఇది వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.